Save the date, September 22nd, Monday 11 a.m. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఏపీలోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారు అవసరాల కోసం ఇతర దేశాలపైన ఆధారపడడం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, బంగారం ఉత్పత్తికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్న ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక మన దేశం విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావడం గమనార్హం. అయితే తాజాగా భారత్లోనే తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని నుంచి బంగారాన్ని వెలికితీరున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇక ఇందులో దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ కంపెనీకి వాటా ఉంది. అలాగే డీజీఎంఎల్ ప్రస్తుతం బిఎస్ఈలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థగా ఉంది. అయితే తాజాగా జొన్నగిరి బంగారు గని నుంచి త్వరలో ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ తెలిపింది. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ ఇండియా మైనింగ్ సమిట్ 2025కు హాజరైన హనుమ ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. జొన్నగిరి బంగారు గని ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. జూన్, జూలైలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను లభించాయని, అయితే రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. జొన్నగిరి బంగారు గని నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఏపీలోని జొన్నగిరి గని భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా నిలవనుంది. దేశంలో గనుల నుంచి బంగారం వెలికి తీసే తొలి ప్రైవేటు కంపెనీగా డీజీఎంఎల్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు 1000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావడం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారు ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారం గని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మన దేశంలోనే బంగారం తవ్వకం ప్రారంభమైతే దిగుమతులపైన ఆధారపడడం తగ్గుతుంది. దీనివలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొంత స్థిరత సాధించే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.